చూసినా నా కళతో చూడు నా కళతో చూడు అంటూ ఉండేదానివి. నీ కళ్ళకే దేవుడు అట్ట చేశాడేంటమ్మా? చెల్లెమ్మా చెల్లెమ్మా, అన్నయ్య, అంత చీకటిగా ఉందేంటన్నయ్య? నా కంటికేం కనిపించట్లేదు. చెల్లెమ్మా, నీ కళ్ళకి కంచి గుచ్చుకుంది కదమ్మా. అన్నయ్య, నాన్న తలకి దెబ్బ తగిలింది కదా, ఎలా ఉన్నారు? బానే ఉన్నారు చెల్లెమ్మా. నేను నాన్నని వెంటనే చూడాలన్నయ్య, నన్ను అక్కడికి తీసుకెళ్ళవా? జా. మీనాక్షి అక్క, ముందు నన్ను నాన్న దగ్గరికి తీసుకెళ్ళన్నయ్య. నాన్నా, 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 లే నాన్నా, మాట్లాడు. నేను మీనాక్షిని వచ్చాను. లే నాన్నా, నాన్నా, మాట్లాడు. నాన్నా, ఒక్కసారి మాట్లాడండి. నాన్నా, 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 మాట్లాడు. ఒక్కసారి మాట్లాడు నాన్న. నాన్న, నాన్న. మీనాక్షి, మావయ్యకి ఏమి కాదు, నాన్న, బాధపడుకో. నానా, 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 ఏడుస్తున్నారేంటి? ఏమైంది? ఏమైంది? నన్ను కళ్ళు తెరిచాడమ్మా. నాన్న, కళ్ళు తెరిచారా? మాట్లాడండి నాన్న, నాతో మాట్లాడండి. నాన్న, నాన్న, నాన్న. మీనాక్షి,
ఏమైంది మీనాక్షి? కాశీ, మీనాక్షి కళ్ళకి ఏమైందిరా? మీనాక్షి కళ్ళు పోయింది నాన్న. మీనాక్షి, నాకేం పర్వాలేదు నాన్న, నువ్వేం కంగారు పడుకో. నాన్న మాట్లాడు. కాశీ, నీ మొగుణ్ణి హనీమూన్ పేరుతో ఊటికి తీసుకురా. మూడో కంటికి తెలియకుండా ఎత్తైన ప్రదేశం నుంచి లోయలోకి తోసేస్తాను. వాడి ప్రాణం పెట్టే కేక రెండూ ఒకేసారి గాల్లో కలిసిపోతాయి. నాన్న నాన్న ఏమైంది? నాన్న ఏమైంది? నాన్న ఏమైంది? నాన్న ఏమైంది? డాక్టర్ గారు, డాక్టర్ గారు చూడండి. కంగారు పడకండి నాన్న ప్లీజ్. ముందు మీరంతా బయటకు వెళ్ళండి ప్లీజ్. అమ్మ రామ్మా. సిస్టర్, నాన్నకి త్వరగా రా. చూడు. అన్నయ్య, నాన్నకేం ప్రమాదం లేదు కదా? నువ్వు బెంగ పెట్టుకోబాకమ్మా, నాన్నకేం కాదు. అసలే నీకు కళ్ళకి ఆపరేషన్ చేశారు. రోషిని అంటే మీరేనా? అవును, నేనే. యు ఆర్ అండర్ అరెస్ట్. ఎందుకు? అవును, మీ మావయ్య గారిని చంపిన నేరానికి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఇన్స్పెక్టర్ గారు, యాక్సిడెంట్ కేసు అని కంప్లైంట్ చేసింది నేనే. దాని గురించి మాకు కొన్ని వివరాలు కావాలి. మీనాక్షి చెప్తుంది సార్. మీనాక్షి గారు, యాక్సిడెంట్ ఎలా జరిగిందో చెప్పగలరా?
తలకి గట్టిగా దెబ్బ తగిలిందండి. హాస్పిటల్కి వెళ్దామని బండి దగ్గరికి తీసుకెళ్తుంటే ఒక కారు వేగంగా వచ్చి నాన్నని గుద్దేసింది. అప్పుడే నా కళ్ళకి ఇలా అయిందండి. అంటే యాక్సిడెంట్కి ముందే మీ నాన్నగారి తలకి దెబ్బ తగిలిందా? అవునండి, కానీ ఎలా తగిలిందో నాకు తెలియదు. మీరు చెప్పేది వింటుంటే ఇదేదో ప్లాన్ ప్రకారం జరిగిందనిపిస్తుంది. కారులో ఎవరున్నారో మీరు గుర్తుపట్టగలరా? ఆ డ్రైవర్ని చూశానండి. ఇప్పుడు నా కళ్ళకి కట్టుందేమో కానీ ఆ రూపం మాత్రం కళ్ళల్లో స్పష్టంగా ఉందండి. 100 మందిలో ఉన్నా గుర్తుపడతాను. డాక్టర్ గారు, మీనాక్షి చూపు నార్మల్ స్టేజ్కి రావడానికి ఇంకా ఎన్ని రోజులు పట్టొచ్చు? సారీ ఇన్స్పెక్టర్ గారు, టోటల్ రిపోర్ట్స్ ఇందాకే రావడం వల్ల నేను వీళ్ళకు ఇంకా అసలు విషయం చెప్పలేదు. కాలం కలిసి వస్తే తప్ప మీనాక్షికి చూపొచ్చే అవకాశమే లేదు. డాక్టర్ గారు, మా కంటి వెలిగే మా చెల్లి, తనకి చూపు లేకపోతే ఎట్ట డాక్టర్ గారు? తనకి ఎలాగైనా చూపుచ్చేలా చేయండి డాక్టర్, మీ కాళ్ళు పట్టుకుంటాను. మీ బాధను నేను అర్థం చేసుకోగలను కాశీ, కానీ ఏ ప్రయత్నం చేసినా చూపొచ్చే అవకాశమే లేదు. పోనీ నా కళ్ళు తీసి మా చెల్లికి పెట్టండి డాక్టర్. నాకు చూపుపోతే మేమెవరం తట్టుకోలేం. అవును డాక్టర్ గారు, తోడబుట్టిందన్న పేరే కానీ మా అందరినీ అమ్మలా చూసుకునేది. ఏదో ఒకటి చేసి మీనాక్షి కళ్ళు తెప్పించండి. అన్నయ్య, అమ్మ మీనాక్షి, మీరలా బాధపడితే నేను బెంగ పెట్టుకుంటాను. అయినా ఇప్పుడు ఏమైందని? మీరంతా ఉండగా నాకు చూపు లేకపోతే ఏమైంది? ఇన్ని రోజులు నీ కళ్ళతో మేమందరం చూసామమ్మా, నీకే చూపు లేకపోతే? ఊరుకో అన్నయ్య, ఇన్ని రోజులు నా కళ్ళతో మీరు చూశారు. ఈ రోజు నుంచి మీ కళ్ళతో నేను చూస్తాను. కాశీ, మీనాక్షికి ఆ కట్టు తీసే వరకు ఆవిడ ఎమోషనల్ అవ్వకూడదు. ఆ బాధ్యత నీదే. మీనాక్షి చెప్పిన వివరాల ప్రకారం ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరిపిస్తాను. నేరస్తుడిని తప్పకుండా పట్టుకుంటాను. ఆ వివరాలు తెలిసిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. డాక్టర్ గారు, మీరు నాతో రండి. ష్యూర్, పదండి. మీనాక్షి, ఏదెలా ఉంటే అలా జరుగుతుంది. అందరూ వెళ్ళి గుళ్ళో చిన్ననయ్య పెళ్లికి ఏర్పాట్లు చూడండి అన్నయ్య. నీకు నాన్నకి ఇట్టగుంటే ఇప్పుడు పెళ్ళేంటి మీనాక్షి? మీకు తగ్గాక అప్పుడు చూద్దాంలే. లేదక్కా, ఈ పెళ్లి జరగకపోతే పిల్ల అడుగుపెట్టింది అనర్థం జరిగిందని మహేశ్వరి మీద జనాలు నిందలు వేస్తారు. రాళ్లేస్తే తగిలే దెబ్బల్ని తట్టుకోవచ్చు కానీ నింద వేస్తే అయ్యే గాయాన్ని తట్టుకోలేము. నా గురించే ఆలోచించద్దు. మీరు ఈ పరిస్థితుల్లో ఉంటే నేను వెళ్ళి నా స్వార్థం కోసం నా పెళ్ళలా చేసుకుంటాను.
స్వార్థాల కోసమో సంతోషాల కోసమో కాదన్నయ్య. చిన్నదిని కోసం ఈ పెళ్లి జరగాలి. నా జాతకం బాలేనట్టుంది, అందుకే ఇలా. మాకు తోడుగా ఇంకో ఆడపిల్లుంటే ఇలాగే ఆలోచిస్తామా? పెద్దన్నయ్య, నువ్వందరినీ తీసుకుని వెళ్ళు. పొరపాటున ముసలోడు కళ్ళు తెరిచాడంటే నా బండారం మొత్తం బయటపడుతుంది. కార్తిక్ నా సొంతం కావాలంటే, నేను ఈ కేసులో ఇరుక్కోకుండా ఉండాలంటే ఇక్కడే ఉండాలి. అవసరమైతే కరెంట్తో వాణ్ణి లేపేవచ్చు. మీరందరూ వెళ్ళండి, నేను వీళ్ళకి తోడుగా ఉంటాను. ఎవరో ఒకరు ఉండాలి కదా. వదినా, ఏం పర్వాలేదు, నేను చూసుకుంటాను. అసలు ఉండాల్సిందే నువ్వు. వెళ్ళండి. అన్నయ్య, అమ్మా. అందరినీ తీసుకెళ్ళు. ఆ, నువ్వు జాగ్రత్తమ్మా. పదండి పదండమ్మా, పద పదండి. ఈ ముసలోడు ఏ మాత్రం బ్రతికినా నా జీవితం రిస్క్ లో పడుతుంది. అందుకే వీడిని ఇక్కడే చంపేస్తే సరిపోతుంది.
నానుంటే లైట్లెట్టి మైకెట్టి హడావిడి చేసేటాడు. సెల్లెమ్మంటే ఏ లోటు రాకుండా అమ్మలా చూసుకునేది. వాళ్ళిద్దరూ లేకుండానే మీ పెళ్లి జరిపించాల్సి వస్తుంది. కనీసం పెళ్ళైన కొత్త జంటని చూసుకునే అదృష్టం మీనాక్షికి లేకుండా పోయిందేంటన్నయ్య. నేను హాస్పిటల్కి వెళ్తానండి. ఎవరూ లేకపోతే మీనాక్షి మామయ్య ఇబ్బంది పడతారేమో. ఇంకా సేపట్లో పెళ్ళైపోతుంది. అందరం కలిసి వెళ్దాం వదినా.